హాయ్ ఫ్రెండ్స్, రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి టెట్ డిఎస్సి మరి ఇతర పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులను ఈరోజు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు కలెక్టర్ల కాన్ఫరెన్స్లో డిఎస్సి గురించి అనౌన్స్ చేయడం జరిగింది. నేను చెప్పాను, ఈరోజు రేపు కలెక్టర్ల కాన్ఫరెన్స్ ఉంటుంది, దాంట్లో డిఎస్సి మీద ఉంటుందని చెప్పాను. అలాగే జరిగింది. అయితే నేను మార్చి 31 లోపు డిఎస్సి వస్తున్నాను. మొత్తం మీద ఫస్ట్ వీక్ అంటే 3, 4, 5 వరకు 3 క్యాబినెట్ ఉంది. ఆ మర్నాడు కానీ అట్లా డిఎస్సి నోటిఫికేషన్ వస్తుంది. ఎనీహౌ మీకు మంచి జరిగింది. గత 6 సంవత్సరాలు 7 సంవత్సరాల నుంచి తిప్పబడుతున్నటువంటి ఇబ్బంది పడుతున్నటువంటి అభ్యర్థులకు చాలా మంచి రోజులు వచ్చినాయి. బాగా చదివేవాడికి మంచి రోజులు వచ్చినాయి. టైం కూడా చాలా తక్కువ టైం ఇస్తున్నారని అడుగుతున్నారు పిల్లలు. అయితే మరి నేనేమనుకుంటున్నానంటే, మరి ఈ టైం 50-50, ఈ టైము 45 డేస్లో పెడతారా, అదేవిధంగా 3 నెలలు పెడతారా అనేటటువంటి 50-50 పాసిబిలిటీ. ఎనీహౌ మీరు మాత్రం ఈ 10 రోజుల్లో ఒక షెడ్యూల్ ఉండాలి. మన యాప్లో ఉన్నటువంటి అభ్యర్థులు, మన బుక్స్ను ఫాలో అవుతున్నటువంటి అభ్యర్థులు, మన వెబ్సైట్ను ఉపయోగిస్తున్నటువంటి అభ్యర్థులు, మన యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా నేను మంచి ప్లాన్ ఇస్తున్నాను ఈరోజు రేపటి నుంచి. ఆ ప్లాన్ ప్రకారం మీరందరూ కూడా బాగా చదువుకోండి. నా టార్గెట్ మ్యాక్సిమం ఒక 50% పోస్టులు మన అనుపబ్లికేషన్ నుంచి రావాలనేటువంటి పెట్టుకున్న ఆ విధంగా నిరంతరాయంగా కష్టపడుతున్నాం మా టీము. కాబట్టి మీరు, నా రిక్వెస్ట్ ఏంటంటే, ఈ నోటిఫికేషన్ గురించి ఫస్ట్ నేనేం చెప్తానంటే, కొంతమంది ఏప్రిల్ ఫూల్ అని రకరకాలు పెడుతున్నారు. వాళ్ళు ఏప్రిల్ ఫూల్ అవుతారు, జాగ్రత్త చూసుకోండి. పెట్టేవాళ్ళు మిమ్మల్ని చెడగొట్టేటటువంటి వాళ్ళు. ముఖ్యంగా నా యాస్పిరెంట్స్ కోసం, నా ఫాలోవర్స్ కోసం, నా సబ్జెక్టు తీసుకునేటటువంటి వాళ్ళ కోసం నేను వీడియో. మిగతా వాళ్ళు నాకు ఇష్టం లేని వాళ్ళు వెళ్ళిపోవచ్చు. దయచేసి చెప్తున్నాను, మీకు ఎవరైతే ఇష్టం లేదో, బయట వాళ్ళు ఎవరైతే ఉండారో ప్లీజ్ అవే వెళ్ళిపోండి. ఎందుకంటే మీ వల్ల మా పిల్లలు డిస్టర్బెన్స్ అవుతారు. మీరు పోవడమే కాకుండా మీ వల్ల మా పిల్లలు, ఎందుకంటే నేను ఒక్కరోజు వీడియో చేయకపోతే కాల్స్ వస్తాయి నాకు. సార్ మిగతా వాళ్ళతో మాకు సంబంధం లేదు సార్, మీ వీడియో మాకు కావాలి సార్ అని ఎప్పటికప్పుడు నాకు కాల్స్ వస్తాయి. నేను ఆల్రెడీ ఎప్పటి నుంచో చెప్పుకుంటూ వస్తున్నాను. గత 6 సంవత్సరాల నుంచి చెప్పుకుంటూ మిమ్మల్ని అలర్ట్ చేసుకుంటూ వస్తున్నాను. ఫెయిల్యూర్ అయి గత ప్రభుత్వం ఇవ్వాల, మనం ఏం చేద్దాం. గత ప్రభుత్వం సాల్ట్ ఒప్పందాన్ని, రకరకాల ఒప్పందాలను కుదుర్చుకుని ఇవ్వాల. మనం ఇస్తారు అని పాజిటివ్ వేలో తీసుకొచ్చాను, కానీ ఇవ్వాల. అయితే సబ్జెక్టు అనేది ఒకప్పుడు కాకపోయినా ఒకప్పుడైనా ఉంటుందమ్మా. సబ్జెక్టు చదివితే, గతంలో చదివిన సబ్జెక్టు ఇప్పుడు రివైజ్ చేసుకుంటే టైం లేదు కాబట్టి ఒకసారి రివైజ్ చేసుకుంటే సరిపోతుంది. అదే నేను కూడా లేదు, ఇప్పుడు డిఎస్సి లేదు అని కూర్చుంటే మీరు సబ్జెక్ట్ చదివేవాళ్ళు కాదు. కొంతమంది చాలామంది బాగా సేవ్ అయ్యారు, చాలా సెల్ఫ్ కాన్ఫిడెంట్ అనేటటువంటి పెరిగింది మన బుక్స్ ఇవ్వడం వల్ల. ఇప్పుడు ఈనాడు కర్నూలులో ఇప్పుడు శివ బుక్ షాపు, సుజాత బుక్ షాపు, కర్నూలులో మన బుక్స్ ఎక్కువగా శివ బుక్ షాపు, సుజాత బుక్ షాపు వీళ్ళందరూ కూడా సప్లై చేస్తారా మొత్తం ఆ ఏరియా అంతా, కర్నూలులో ఉన్నటువంటి ఏరియా అంతా. మీరు వెళ్ళి ఒకసారి చూడండి అక్కడ ఎలా తీసుకుంటున్నారు ఏంటి అనేది. ఫస్ట్ ప్రియారిటీ అనుపబ్లికేషన్ ఇస్తున్నారా లేదా ఒకసారి చూసుకోండి. మిగతా జిల్లాల వాళ్ళు కూడా చెప్తున్నాను, ఈ రోజు నుంచి టైం వేస్ట్ చేయొద్దు. మీరు ఒకవేళ జాబ్లో ఉంటే జాబ్ మానేసేయండి. 100% పక్కా డిఎస్సి నోటిఫికేషన్. మార్చి కాకపోతే ఏప్రిల్ వచ్చింది, ఏప్రిల్ మొదటి సంతోషించాలి. 6 నెలలు రాకపోతే మీరు ఏం చేశారు, మీ ఏజ్ అయిపోయింది, అంత అయిపోయింది. 15 రోజులు మేము అనుకున్నాము, 20వ తారీఖు లోపు వస్తుంది అనుకున్నాము, ఒక 20 రోజుల్లో వచ్చింది కదా. సంవత్సరాలు డిఎస్సి నోటిఫికేషన్ అయిపోకుండా ఏజ్ బారైపోయి ఇబ్బంది పడుతున్నటువంటి అభ్యర్థులు ఎంతో మంది ఉన్నారు. మనం ఏం చేయగలిగాం? అంతకుముందు ప్రభుత్వాలు మనం ఏం చేయగలిగాం? కాబట్టి మీకు మంచి రోజులు వస్తాయి. ప్రతి సంవత్సరం డిఎస్సి నోటిఫికేషన్ ఉంటుంది, టెట్ ఉంటుంది, డిఎస్సి ఉంటుంది. ఇంకోటి ఎందుకంత తొందరగా పెట్టాలని చూస్తున్నారంటే, కొత్త స్కూల్స్ వచ్చేస్తున్నాయి. ఆ స్కూల్స్లో టీచర్స్ లేరు, సర్ప్లస్ టీచర్స్, రకరకాల మిమ్మల్ని మోసం చేశారు చాలా మంది. మీ పక్క ముందు ఉండేవాళ్ళు సర్ప్లస్ టీచర్స్ ఉన్నారు, వాళ్ళకి పని లేదని మిమ్మల్ని మోసం చేశారు. ఒక పోస్ట్ తగ్గదు, నోటిఫికేషన్ ఆగదు. ఎస్, నిజం అవుతుంది. ఇప్పుడు ఇందాక వీడియో కాన్ఫరెన్స్లో కూడా చెప్పారు.
16,347 పోస్టులు మొత్తం నోటిఫికేషన్ ఇస్తున్నామని చెప్పారు. చాలా మంది పోస్టులు తగ్గిపోతే ఉన్న వాళ్ళకి లేవని చెప్పారు. కాస్త ఏదైనా స్టడీ చేసి చెప్పాలి. ఏదో గాలి వార్తలు చెప్తే దానివల్ల ఏమవుతుందంటే మనం ఒక విషయం చెప్పామంటే మిగతా వాళ్ళు ప్రభావితం అవుతారు. ఇప్పుడు ప్రతి స్కూల్ అసిస్టెంట్ పోస్టులు చాలా ఎక్కువ ఉన్నాయండి. తెలంగాణ కంటే కూడా ఆంధ్రప్రదేశ్లో చాలా ఎక్కువ ఉన్నాయి. తెలంగాణ పిల్లలు ఏమంటారంటే, సార్ మీ అన్ని పోస్టులు మాకు కూడా వస్తే మేము ఇంకా బాగా చదివేవాళ్ళం సార్, మీ పిల్లల అదృష్టం సార్ అని చాలా మంది తెలంగాణ పిల్లలు కానీ డైరెక్టర్స్ కానీ చెబుతున్నారు. అది మీ అదృష్టం, దాన్ని వదులుకోవద్దు, చేజార్చుకోవద్దు. మనం అను పబ్లికేషన్లో ఈరోజు కాల్ చేయండి. మీకు ఈరోజు ఈ సందర్భంగా ఆఫర్స్ కూడా ఇస్తున్నారు. యాప్ డౌన్లోడ్ చేసుకోండి, యాప్ ఇస్తున్నారు. ఉగాది సందర్భంగా యాప్ కూడా ఇస్తున్నారు. అదేవిధంగా బుక్స్ మీరు ఆఫీస్ కాల్ మీ పెండింగ్ బుక్స్ కూడా ఈ 2-3 రోజుల్లో మీకు ఏర్పాటు చేస్తాం. డోంట్ వరీ. ఇంగ్లీష్ మీడియం మన దగ్గర ఉంటాయి. తెలుగు మీడియం ఎక్స్ట్రానరీ బుక్స్, అద్భుతమైన బుక్స్ ఉంది. ఇలాంటి బుక్స్ ఎవరు చేయలేనటువంటి వేలో ఉన్నారు మన బుక్స్ లాగా. ఒకసారి మీరు కావాలంటే ఈ రోజు వెళ్ళి అన్ని బుక్ షాపులకి వెళ్ళి చూడండి. మొత్తం శ్రీకాకుళం కానీ చిత్తూరు వరకు ప్రతి బుక్ షాపులో కొన్ని ఏర్పాటు చేశాం. ఓపెన్ చేయండి, ఓపెన్ చేసి చూడండి. మీకు సైన్స్ అదేవిధంగా మెథడ్స్ అన్నీ కూడా వస్తున్నాయి రేపమాపు. పార్టీ ప్రభుత్వం పని అయిపోయింది, ప్రభుత్వం వర్క్ అయిపోయింది, ఇక మీ వర్కే పాపం ఇప్పటి వరకే టెట్ వస్తుందనో లేదా సిలబస్ ఇంకొకటి సిలబస్ మారుతుందని చెప్పాడు వాడు. ఒకసారి ఇచ్చిన తర్వాత మారదయా, సిలబస్ మారదు. టెట్ వస్తుంది అన్నాడు వాడు. టెట్ రాదు, గిట్ట రాదు, ఇంకేముండదు, టెట్ ఉండదు, ఏముండదు. నెక్స్ట్ రేపు ఇది అయిపోయిన తర్వాత 10,000 పోస్టులు మళ్ళీ రెడీలో ఉంటాయి. అప్పుడు కదా ప్రిపేర్ అవ్వండి. ఎవరైతే క్వాలిఫై కాలేదో టెట్లో నేను చెప్తే మీరు వెళ్ళా. టెట్ అప్పుడు నేను చెప్పా, అందరు చెప్పా, బుజ్జగించి చెప్పా, వెళ్ళా. పాపం లాస్ అయ్యారు. మీ తల్లిదండ్రుల ఆశయాలను నీరు కారుస్తున్నారు. మీరు ఎందుకు చదవరు? అసలు మీరు ఎందుకు చదవరు? ఇప్పుడు అదృష్టం అనేది ఒకేసారి వస్తుంది కదా. రకరకాల మరి ఎంజాయ్మెంట్ రకరకాలుగా ఉంటాయి. మీ ఈ 6 నెలలు చదవండి, ఈ 6 నెలలు బాగా చదవండి. ఆ మాట ఏనండి ప్లీజ్. ఐ రిక్వెస్ట్ యూ ఆల్ డిఎస్సి ఆస్పిరెంట్స్. రకరకాల మేము బజార్లో చూస్తున్నాము. ఒకటి టాటూలు వేసి తిరుగుతూ ఉంటాడు ఏది చదవకుండా. చేతి మీద టాటూలు, వీప్ మీద టాటూలు, కాళ్ళ మీద టాటూలు. సో దీనివల్ల వాట్ ఈజ్ యూస్? మీరు కాపాడే టీచర్ ఎలా ఉండాలి? గుండెలు పెట్టుకోవాలి, బట్టన్స్ పెట్టుకోవాలి, ఫుల్గా పెట్టుకోవాలి, చక్కగా నీట్గా పెట్టుకోవాలి, నీట్గా ఉండాలి, ఒక ఆదర్శవంతమైన టీచర్ లాగా ఉండాలి. అదే రౌడీజం లాగా ఎందుకు ఉంటారు? మీ కన్నా తల్లిదండ్రుల యొక్క కళలు నెరవేర్చండి. సమాజంలో మంచి స్కూల్స్ని, గవర్నమెంట్ స్కూల్స్ని బాగా డెవలప్ చేయండి. ఒక ఉపాధ్యాయుడు నిన్న వాట్సాప్లో చూసాము, బైక్ మీద మైక్ కట్టుకుని ప్రభుత్వ పాఠశాల యొక్క ఇంపార్టెన్స్ని చాటి చెప్తున్నారు. మీరు కూడా రేపు స్కూల్లోకి వెళ్ళిన తర్వాత ప్రభుత్వ స్కూల్స్ యొక్క ఇంపార్టెన్స్ చెప్పండి. పేరెంట్స్ని అవేర్నెస్ తీసుకురండి. ఎస్, మీరు ఎవరైతే రేపు గవర్నమెంట్ టీచర్స్ కాబోతున్నారో వాళ్ళందరూ కూడా, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ, ఒక డిసిప్లిన్గా, ఒక చక్కగా, ఒక మంచి డ్రెస్ కోడ్ని మెయింటైన్ చేయాలి. మిమ్మల్ని చూసి పిల్లలు ఆదర్శవంతంగా తీసుకోవాలి. మిమ్మల్ని ఆ విధంగా మీరు తయారవ్వాలి. మీకు 100% పోస్ట్ వస్తుంది బాగా చదివే. మన ఛానల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి నేను ప్లాన్ చేస్తున్నాను. బాగా చదివేవాడికి ప్రతి ఒక్కరికి నేను ప్లాన్ చేస్తున్నాను. ప్లీజ్ కమ్, రండి, అందరు రండి. ఇన్నాళ్ళ నుంచి ఇబ్బంది పడ్డాం, నేను ఇబ్బంది పడ్డాం. నేను ఏం చెప్పాలో నాకు అర్థం కాల. నేను కూడా భయపడ్డా. నోటిఫికేషన్ ఇస్తాడో ఎవడో, పిల్లలకి మేము మాట ఇచ్చాము, ప్రభుత్వం దగ్గర నుంచి వచ్చినటువంటి సమాచారం తీసుకుని ఎప్పటికప్పుడు చెబుతున్నాను, మరి పిల్లల దగ్గర మాట పోతుందేమో అని నేను కూడా ఒకసారి భయపడ్డాను. కానీ ఆ భయం ఇప్పుడు పటాపంచలైపోయింది. నోటిఫికేషన్ ఇప్పుడు 20వ తారీఖు వస్తుంది అనుకున్నాను. ఓకే, 20వ తారీఖు రాలా, కనీసం 15 రోజుల తర్వాత వచ్చింది కదా నోటిఫికేషన్, సంతోషించాలి. అందుకోండి.
అందుకోండి ఈ ఫలాల్ని. బాగా చదవండి. ఒక మంచి టీచర్గా, ది బెస్ట్ టీచర్గా రాణించండి. సొసైటీలో మీరు సమాజ నిర్మాతలు, సమాజాన్ని నిర్మించేటటువంటి వాళ్ళు టీచర్ అంటే. కాబట్టి టీడీపీ ప్రభుత్వంలోనే చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో నేను 2 ఉద్యోగాలు సంపాదించాను. అన్డౌటెడ్లీ షూర్. మీరు కూడా నేను ఏ ప్రభుత్వానికి వత్తాస పలకను, నేను ఏ ప్రభుత్వానికి కొమ్ము కాయను. ఏ ప్రభుత్వం అయితే పిల్లలకి మంచి చేస్తా ఆ ప్రభుత్వాన్ని చెబుతాను. నేను ఓటు ఎవరికి వేస్తానో అది నా ఇష్టం. లాస్ట్ అంటే నేను ఏ ప్రభుత్వం అయినా సరే చాలా ఎవరైతే బాగా టీచర్ పోస్టులు కానీ ఉద్యోగాలు కానీ ఎవరైతే ఇస్తారో వాళ్ళకి తప్పనిసరి చెప్పాల్సింది. కాబట్టి ఈ కూటమి ప్రభుత్వ హయాంలో మీరందరూ కూడా, ఇంకా మీ జనరేషన్ కూడా మంచి మంచి టీచర్ పోస్టులు రాబోతున్నాయి. బీఈడీ చేయండి, డిఈడీ చేయండి, ప్రతి ఒక్కరు చేయండి. ఇప్పటి నుంచే చేయండి. నెక్స్ట్ మళ్ళా 2026లో కూడా నోటిఫికేషన్ ఉంది. ప్లీజ్ రిమెంబర్ దిస్ పాయింట్. టెట్ ఉంది, నోటిఫికేషన్ ఉంది. కాబట్టి గత మర్చిపోండి. గతంలోకి తొంగి చూడవద్దు. ప్రజెంట్ ఆగదు. ఫ్యూచర్ కోసం వెయిట్ చేయొద్దు. గతంలో చేసినటువంటి తప్పులోకి ఎత్తుక్కోవద్దు. దానివల్ల మనసు గాయం అవుతుంది. దానివల్ల నో యూస్. మీరు ఈరోజు బాగా చదువుతున్నారా లేదా, ఈరోజు కష్టపడుతున్నారా లేదా, ఈరోజు ఎంత వర్క్ చేస్తున్నారు అనేదే మెయిన్. అది ఫ్యూచర్కి పునాది అవుతుంది. అంతేగాని ఎవరో చెప్పాడని భవిష్యత్తు అంతా అంధకారం అని, భవిష్యత్తు అంతా అంధకారంగా తయారవుతుందని రకరకాల మాటలు వినొద్దు. లోకులు కాకులు లాంటి వాళ్ళు. లోకులు మిమ్మల్ని చెడగొడటానికే చూస్తారు. అన్డౌటెడ్లీ షూర్. మీ చుట్టాలు కానీ మీ ఇంట్లో కూడా తప్ప మీకు పక్కమ్మటి వాళ్ళకి కానీ మీరు ఎదగడం వాళ్ళకి ఇష్టం ఉండదు. వాళ్ళకి ఏదైతే ఇష్టం ఉండదో దానికి వ్యతిరేకంగా మీరు తయారవ్వాలి. అంటే వాళ్ళు ఏదైతే మీరు ఎదగకూడదు అనుకుంటారో వాళ్ళ ఊహలకు అందని విధంగా మీరు ఎదగాలి. వాళ్ళ ఊహల పటాపంచలు అయిపోవాలి. అంటే ఈ స్థాయిలోకి వచ్చింది అని పటాపంచలు అయిపోవాలి. మీరు 10th క్లాస్లో ఆర్డినరీ కావచ్చు, ఫెయిల్యూర్ కావచ్చు. ఇంటర్మీడియట్లో ఆర్డినరీ కావచ్చు, ఫెయిల్యూర్ కావచ్చు. డిగ్రీలో ఆర్డినరీ కావచ్చు, ఫెయిల్యూర్ కావచ్చు. బట్ అకాడమిక్ ఎగ్జామ్స్ వేరు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వేరు. అకాడమిక్ వేరు, కాంపిటేటివ్ వేరు. అకాడమిక్లో మేము రాలేదు, కాంపిటేటివ్లో మేము నెగ్గుతావా లేదా అని మీకు అలాంటి డౌట్ ఏమి అవసరం లేదు. నేనుండా, మన ఛానల్ ఉన్న, మన టీం ఉన్న, మన బుక్స్ ఉన్న, మన యాప్ ఉంది. మన టెస్ట్లో ఎక్కడ లేని విధంగా 100 రూపాయలకి ఎవరైనా ఇస్తున్నా అడగండి. 100 రూపాయల టెస్ట్లు ఇస్తావే. మీరు అన్లిమిటెడ్ టెస్ట్లు పెట్టారు. ఏది టెస్ట్ సిరీస్ అవన్నీ వాటన్నింటిని ఉపయోగించుకోండి. ఎందుకు ఉపయోగించట్లే మీరు ఎందుకు ఉపయోగించండి? కనీసం ఇప్పటి నుంచి అయినా ఉపయోగించుకోండి. యాప్ని 199 రూపాయలు పెట్టాం. ఎందుకు ఉపయోగించుకోరు? అన్ని సబ్జెక్టులు మీకోసం. మీరు బాగుపడితే, మీకు ఉద్యోగం వస్తే నెక్స్ట్ ఫ్యూచర్ జనరేషన్కే మీరు నా పేరు చెప్తారు. అది నా స్వార్థం. ఏంటంటే మీకు టీచర్ జాబ్ ఇప్పిస్తే మన ద్వారా, మన బుక్స్ ద్వారా, మన యాప్ ద్వారా, మన టెస్ట్ సిరీస్ ద్వారా, మన వెబ్ సిరీస్ ద్వారా మీరు ముందు నెక్స్ట్ వచ్చేటటువంటి జనరేషన్కి అనుపబ్లికేషన్ ప్రిపేర్ అయ్యామని చెప్తారు. ఇప్పుడు మీకు చాలా మంది మీ సీనియర్ చెప్తున్నారు. ఏమని మీరు వెళ్ళి అడుగుతున్నారు, ఏ బుక్స్ ఫాలో అవుతున్నా, అనుపబ్లికేషన్ ఫాలో ఉన్నాయా, మేము అది చదివే మాకు పోస్ట్ వచ్చింది, బుక్స్ బాగుంటాయి అని మీ సీనియర్ చెప్పడం వల్ల మీరు వస్తున్నారు. మీరేం చేయాలి? మీరు చెప్పాలి అంటే మీకు ఫస్ట్ ఉద్యోగం రావాలి. యూ షుడ్ గెట్ జాబ్. నీకు ఉద్యోగం లేకపోతే నువ్వు పక్కన సలహా ఏమిస్తావు? ఇప్పుడు నేను ఒక టీచర్ని కాబట్టి, నేను టీచింగ్ పొజిషన్ నుంచి వచ్చాను కాబట్టి నేను మీకు చెప్తున్నాను. ఎవరెవరో పేరు లేని గన్నాగాళ్ళు, పేరు లేనటువంటి వాళ్ళు ఒక అడ్వర్టైజ్ ద్వారా, రకరకాల ద్వారా ఎవరెవరో ఫ్యాకల్టీ తీసుకొచ్చి చెప్తుంటారు. వాడు ఏం చెప్తాడు? ఫస్ట్ మీరు పబ్లికేషన్ చూసేటప్పుడు ఆ ప్రొప్రైటర్ ఎవరు, ఆ ఓనర్ ఎవరు, అతని ప్రొఫైల్ ఏంటి, యూ షుడ్ నో.
ఏంటంటే ఒక ఒక మీరు ఒక బుక్ మీద మీరు ఆధారపడుతున్నారు. వానికి సబ్జెక్ట్ వచ్చా లేదా, సబ్జెక్ట్ వచ్చా లేదా, వాని బీఈడి ఉందా లేదా, వాడు టీచరా కాదా, ఫస్ట్ ప్రొపరేటర్ పబ్లికేషన్ ఓనర్ని మీరు తెలుసుకోవాలి. యూ షుడ్ నో. అది తెలుసుకోనంత వరకు మీరు ఇన్ని డిఎస్లు వస్తారంటే పోతారంటే నేను అట్లా తెలుసుకోకే నాకు 2 డిఎస్లు మిస్ అయినాయి. నేను అప్పుడు ఈ విజేత కాంపిటీషన్ ఉద్యోగ సోపాన రకంగా ప్రిపేర్ అయ్యేవాడిని. అవి సరిగా ఉండేవి కాదు, దాని సిలబస్ ఉండేది కాదు, తప్పులు తడకలతో ఉండేవి. వాటి ప్రిపేర్ అవ్వటం వల్ల నాకు 2-3 బిట్లు పోతాలో ఉద్యోగం పోయింది, 2 సార్లు పోయింది. సో దాన్ని నేను రియలైజ్ అయ్యి నేను సొంతంగా బుక్స్ తయారు చేసుకున్నాను. సో ఆ యొక్క ఇంపాక్టే నన్ను ఈ పబ్లికేషన్ ఫీల్డ్లోకి తీసుకొచ్చాను. కాబట్టి నేను మీకుండాను. ఇక డిఎస్సి నోటిఫికేషన్ గురించి అయిపోయింది, ఇక దాని గురించి మాట్లాడు. ఇక మీతో మాట్లాడేది ఏంటంటే, ఇక నెక్స్ట్ వీడియోస్ మీకు ఏంటంటే ప్రిపరేషన్ ఎలా ఉండాలి, టైం టేబుల్ షెడ్యూల్ ఎలా ఉండాలి, మా ఫ్యాకల్టీస్ ఏ విధంగా చెబుతున్నారు, ప్రతిరోజు ఏ ఏ ఏ టాపిక్స్ ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి, స్కూల్ అసిస్టెంట్ మెథడ్స్ 5 మెథడ్స్ మేము రిలీజ్ చేసినటువంటి కంటెంట్లు కానీ, మెథడ్స్ కానీ, స్కూల్ అసిస్టెంట్ కానీ, ఎస్సిటి కానీ ఒకసారి చూసుకోండి. మీరు డైలీ ఈ 10 రోజులు పికప్ అయిపోవాలి. నోటిఫికేషను 4వ తారీఖు లేదా 3వ తారీఖు అయితే ఈ 10 రోజుల్లోనే మీకు ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇస్తాను రేపు నెక్స్ట్ వీడియోలో. ఆ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ప్రకారం మీరు రెడీగా ఉండాలి. అద్భుతమైనటువంటి రిజల్ట్స్ సాధిద్దాం రాష్ట్ర వ్యాప్తంగా. మీది అయిపోయిందంటే నెక్స్ట్ ఒక తెలంగాణ పిల్లలను కూడా వాళ్ళని కూడా ఒక రేంజ్లో తీసుకురావాలన్నమాట. సో విష్ యూ ఆల్ ది బెస్ట్. కాబట్టి మీరందరూ కూడా బాగా చదవండి. నోటిఫికేషన్ శుభాకాంక్షలు, ఉగాది శుభాకాంక్షలు. వుడ్ బి టీచర్స్, మీరు భవిష్యత్తు కాబోయేటటువంటి ఉపాధ్యాయులు, మీరందరూ కూడా ఉపాధ్యాయులు కాబోతున్నారు. నేను ఇచ్చినటువంటి ఏ బుక్ ద్వారా అయినా సరే ఎక్కువ బిట్లు 99-100% బిట్లు వచ్చినాయి అనమాట. ఎస్, నేను ఏ విధంగా ఖచ్చితంగా చెప్తానో ఆ విధంగా బిట్లు వచ్చినమాట. నెక్స్ట్ లాస్ట్ ఏంటంటే ఆర్డినెన్స్ వస్తుంది. నెక్స్ట్ జాతీయ ఎస్సీ కమిషన్ రిపోర్టు, ఆమోదించిన రిపోర్ట్ రేపో మాపో వచ్చేస్తుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మరి దీనిలో ఎన్డీఏ గవర్నమెంట్లో కీలకంగా ఉన్నారు కాబట్టి అక్కడ కొంతమంది మంత్రులు అంతా పనిచేస్తున్నారు దీనికోసం. వెళ్ళి ఆమోదింపజేసి సైన్ చేసి పంపించేస్తారు అంతే. దాని గురించి మళ్ళీ ఇంకోటి రైట్ చేస్తాడు, ఎవడో రైట్ చేస్తాడు. జాతీయ ఎస్సీ కమిషన్ ద్వారా ఇంకా రాలేదు రిపోర్టు, లేట్ అవుతుంది అని ఇంకొక రైట్ చేస్తాడు. దీనివల్ల మీరు దిగేలు పడతారు. మర్చిపోండి. ఇంకా ఎవరన్నా మాటలు విన్నారంటే మిమ్మల్ని భగవంతుడు కూడా బాగు చేయలేడు. ఇంకా ఎవరన్నా మాటలు విన్నారంటే, ఎవరి మాటలైనా విన్నారంటే ఆ భగవంతుడు కూడా మిమ్మల్ని బాగు చేయలేడు. థ్యాంక్ యూ.